ఓ కథ. టాటా గారి స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి బాగా పెన్నులు పారేసుకోవడం చాలా అలవాటు అనమాట. పెన్నులు పోయినందుకు కాదు ఆయనకి బాధ, ఏంటంటే అతని నిర్లక్ష్యానికి అతను బాధపడుతూ ఉంటాడు. అందుకని ఎక్కువ మొత్తంలో చౌక ధర గల పెన్నులని కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఓసారి టాటా గారు స్నేహితుడిని కలిశారు. బాధపడ్డాడు స్నేహితుడు. అవునా, అయితే ఓ పని చెయ్యి, చిన్న సలహా, ఖరీదైన పెన్ను కొనుక్కో ఈసారి అని చెప్తారు. సరే, బంగారపు పెన్ను కొనుక్కున్నాడు స్నేహితుడు. ఒక 6 నెలల తర్వాత స్నేహితుడు మళ్ళీ కలిసినప్పుడు ఎలా ఉంది మీ పెన్నులు పోయే నిర్లక్ష్యపు అలవాటు అని అడిగట. ఇప్పుడు నాకు ఆ నిర్లక్ష్యం పోయింది కదా, ఇప్పుడు నేనేం పెన్నులు పారేసుకోవట్లేదు అని చెప్పారట టాటా స్నేహితుడు. నిజమే, మనం ఒక వస్తువుని పోగొట్టుకుంటున్నాం అంటే దానికి ఇచ్చే విలువని బట్టి మనం పోగొట్టుకుంటూ ఉంటాము, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అని ఇక్కడ గమనించాలి. అలాగే మనం దేనికైతే ఎక్కువ విలువ ఇస్తామో దాన్ని వదులుకోం. జాగ్రత్తగా ఉండడం కూడా అలవాటు చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండడం కూడా మన సహజ లక్షణం. ఎప్పుడు జాగ్రత్త వహించాలో కూడా మనకి తెలుసు. మనం నిర్లక్ష్యం వహించే వాటి పట్ల ఎక్కువ అజాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఆరోగ్యానికి విలువనిస్తే మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తాం. స్నేహితులకి విలువనిస్తే వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటాం. అలాగే డబ్బుకి విలువనిస్తే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తాం. బాంధవ్యాలకి విలువనిస్తే వాటిని వదులుకో. చిన్న కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హింపాల.